యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఆత్మీయ ఆహారం అనే ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనం నుంచి ఒక మాట మీకు వినిపించాలని ఆశపడుచు ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, అరణ్యములో నీవు నీ దేవుడని యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరవవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ఇక్కడ ఇంకోటి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకోమంటున్నారంటే, యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొను అని అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడిచ్చేటువంటి మేలు అనుభవిస్తున్న నీవు, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను పొందుతున్న నీవు చేసేటువంటి కొన్ని పనుల వల్ల దేవుని ఆయాస పెట్టావేమో, దేవునికి కోపం పుట్టించావేమో, ఎప్పుడన్నా అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? అవి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోర్స్ దేవుడు ఒక్కసారి క్షమిస్తే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరుస్తాడు మన పాపముల్ని. అయితే ఇక్కడ మోషే ఏమని సెలవిస్తున్నాడంటే, నువ్వు ఎప్పుడు అలాగా కోపం రేపించావో ప్రభుకి అది గుర్తు చేసుకుంటే మరలా దాని జోలికి వెళ్ళవు కదూ, దానికోసమే జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. మరి ఎప్పుడన్నా ఆలోచన చేసావా, ప్రభువా పలానా సమయంలో ఈ రీతిగా మాట్లాడి నేను ఆయాస పెట్టానయ్యా, పలానా రోజున ప్రభువా ఈ విధంగా ఆలోచన చేసి నేను చాలా గాయపరిచాను ప్రభువా, నన్ను క్షమించవా అని అడిగి ఉన్నావు అని. అయితే అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఇంకోసారి వాటి జోలికి వెళ్ళవు కదూ. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామంటే సాధారణంగా, ప్రభువా నేను ప్రాధేయపడుతున్నా, ఇంతగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ నువ్వు నాకు సహాయం చేయట్లా, ఎందుకు అది ఇంకా ఇవ్వట్లేదు, నీవు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నావు, ఎందుకు నా యొక్క ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నా ఎందుకు ఇవ్వవు, నా బిజినెస్ని ఎందుకు అభివృద్ధి పరచడం లేదు, వ్యక్తిగతంగా నేను ఆరోగ్యంగా ఉండాలని ఎంతగానో ఆశపడుచు ఉంటే, ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటే అవి ఎందుకు చేయవు, అది మాత్రం జ్ఞాపకం చేసుకొని అడుగుచూ ఉంటావు కానీ బైబిల్ చదవకుండా ఆయనకు కోపం తెప్పించిన సంగతి గుర్తున్నదా? నువ్వు ప్రార్థన చేసుకోకుండా చాలా పనులు చేసేసావు, అది గుర్తుకొచ్చి ఎప్పుడన్నా బాధపడ్డావా? చాలాసార్లు దేవుడు ఏదైనా పని చేయమంటే ఆ పని మనం చేయకుండా మన దేవుణ్ణి మనము దుఃఖపెట్టిన వారంగా ఉంటూ ఉంటాం కదూ. అవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటే మరలా అటువైపు వెళ్ళకుండా ఉండడానికి ఎంత సహాయపడుతుంది. కాబట్టి మోషే నువ్వు ఏ విధంగా దేవునికి కోపం పుట్టించావో అవన్నీ జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు చాలా విలవెల్లాడిపోయారు. ఎర్ర సముద్రం పాయలు చేసిన తర్వాత ఎంతో హ్యాపీ అయిపోయిన తర్వాత మరలా వెంటనే అది ఎంత జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేశారు వీళ్ళు, మరలా మాకు నీళ్ళెక్కడా అని చాలా కోపడ్డారు, ప్రభుని శోధించారు. అవన్నీ తర్వాత కూర్చొని జ్ఞాపకం చేసుకుంటే ఎంత సిల్లి అనిపిస్తాయి చెప్పండి. ఎర్ర సముద్రాన్ని పాలే చేసిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా అండి? ఆలోచించేయండి. చాలాసార్లు మనకి జీవితాల్లో కూడా మనకు ఎదురుగా ఉన్న ప్రశ్నల వైపే, మన ఎదురుగా ఉన్న సమస్యల వైపే మన దృష్టి ఉంటుంది కానీ దేవుని పైన మనకు దృష్టి ఉండదు కదా. కాబట్టి ఈ పని ఒకటి చేయండి. మీరు శనివారం సాయంకాలం అవ్వగానే ఆ యొక్క వారం అంతా కూడా ఎక్కడెక్కడ మీరు దేవుని ఆశ పెట్టారో అది రాసుకుంటారా? అది రాసుకున్న తర్వాత మరలా ఎప్పుడన్నా ఒక సంవత్సరము అంతం వరకు, అయితే 31st నైట్ వస్తే చూసారా, ఆ టైంలో మరలా ఒకసారి అవన్నీ చూసుకుంటే నవ్వు వస్తుంది, దుఃఖం వస్తుంది, ప్రభుని ఇంకా హత్తుకుంటాం. దానికోసమే ఎప్పుడెప్పుడు దేవుని కోపం తీసుకొచ్చామో అది జ్ఞాపకం చేసుకోవాల్సింది నేను మనవి చేస్తూ ఉన్నాను. నా మటుకు నేనైతే భూలోకంలో నా తండ్రి విషయము ఆయన ఎప్పుడెప్పుడు నేను ఆయన గాయపరిచానో నాకు గుర్తొచ్చినప్పుడు ఎంతగానో ఏడుస్తూ ఉంటా. అంతేకాదు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువు చెప్పింది చేయకుండా నా ఇష్టం వచ్చిన చేసి ఆయన ఎంత దుఃఖపెట్టానో అది నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కన్నీళ్ళు ఇప్పటికీ కూడా ఆగవు. ఆయన ఎప్పుడు మంచి చేసేటువంటి వాడు. ఆయన మన జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నాశనం అవ్వాలని, నువ్వేదో పడిపోవాలని ఎప్పుడు కోరుకోడు. ఎప్పుడు నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలని చూసుకునేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన మనం ఆయాస పెట్టవచ్చా?
హబక్కుకు అన్నాడు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను నీకు మొరపెట్టాలి, చూస్తూ ఊరికనే ఉంటున్నావేంటి అని అన్నాడు. కానీ దేవుడు తనతో మాట్లాడిన తర్వాత అన్నాడు, అయ్యా సంవత్సరం జరిగే కొలదే నీ కార్యము నూతనపరచు అని చెప్పేశాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని మనం ఎప్పుడు కూడా గాయపరచదు. దేవుని ఎప్పుడు మనం గాయపరచకూడదు. ఆయన ఎప్పుడు మనం సంతోషించేటువంటి వ్యక్తిగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఆయన ఆనందపడేటువంటి వ్యక్తిగా ఉండాలి, కానీ దుఃఖపడేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. కాబట్టి పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా ఆలోచించే, పరిశుద్ధంగా నీ తీరు ఉండాలి. అలాగుంటే ఆయన ఎల్లప్పుడూ సంతోషపెడుతూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, చాలాసార్లు మేము మిమ్మల్ని దుఃఖపెడుచు ఉన్నాం, మీకు కోపము పుట్టిస్తూనే ఉన్నాం. ప్రభువా యేసయ్య, రక్షింపబడినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చాలాసార్లు ప్రభువా యేసయ్య మీకు ఆయాస్కరమైన పనులే మేము చేశాం. నిర్జీవ క్రియలను విడిచిపెట్టమని చెప్పిన మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టకుండా ప్రభువా, జీవమైన క్రియలు కూడా చేయకుండా ప్రభువా నేను ఎంతగానో ఆయాసపెట్టాను. క్షమించండి మరొకసారి. ఈ రోజు నుంచి అయినా సరే ప్రభువా, ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి వారుగా, మిమ్మల్ని దుఃఖపెట్టకుండా, మీకు కోపం పుట్టింపకుండా ప్రభువా, మిమ్మల్ని ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన కార్యాలు చేసేటువంటి వారుగా మమ్మల్ని తయారు చేయండి. అటువంటి మనసుని ప్రభువా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మా ప్రియ శ్రోతలు ప్రభువా ఏమైతే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఒక్కసారి వాటిపైన దృష్టి ఉంచండి నాయన. ప్రభువా యేసయ్య, నాయన మీ యొక్క కృపలను వారిపైన కుమ్మరించండి తండ్రి. నాయన మీ బాహుబలము చేత గొప్ప విడుదల వారు చూచేటువంటి భాగ్యాన్ని దయచేయండి నాయన. ఆత్మీయమైన నేత్రాలతో ప్రభువా మిమ్మల్ని చూచేటువంటి వారిగా కృప చూపించండి. సాతాను పైన జయాన్ని ఇచ్చేటువంటి ప్రభువా యేసయ్య మీ యొక్క వాక్యముతో ప్రభువా, వాక్యమైన ఖడ్గముతో ప్రభువా ఎదిరించడానికి మీ వాక్యంతో నింపండి ప్రభువా యేసయ్య. ప్రతి అవసరాన్ని తీర్చవలసిన వేడుకుంటూ ఉన్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన ఆశీర్వాదాలతో వారు నింపి నాయన యేసయ్య మీ యొక్క పరలోకపు దీవెనలతో నింపవలసిన వేడుకుంటూ సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ సోదరి సోదరుడా, మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరొకసారి విన్నవిస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ and share to others. Thank you. God bless you all.